ఓజీ సినిమాలో నటించబోతున్న నారా చంద్రబాబు నాయుడు గారి కోడలు. సో ప్రజెంట్ అయితే ఓజీ సినిమా గురించి, పవన్ కళ్యాణ్ సినిమా గురించి ఎంతమంది ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. సో ప్రజెంట్ ఆయన చేతుల్లో 3 సినిమాలు ఉన్నాయి. ఆల్రెడీ హరిహర వీరమల్లు సినిమా జూన్ 12కి రాబోతుంది. ఆ తర్వాత ఆల్రెడీ ఓజీ సినిమా షూటింగ్ సెట్స్లోకి కూడా ఆయన అడుగు పెట్టాడు. ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్. సో మరి ఈ 3 సినిమాల్లో ఎక్కువగా ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు, ఎక్కువగా ఏ సినిమాలో పవన్ కళ్యాణ్ని చూడాలనుకుంటున్నారు, ఏ క్యారెక్టర్లో చూడాలనుకుంటున్నారంటే ఆల్మోస్ట్ 90% పీపుల్ అందరూ కూడా ఓజీ సినిమా అనే చెప్తారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ రావడం జరిగింది. అయితే సినిమా రంగాన్ని, రాజకీయ రంగాన్ని ముడిపెట్టే విధంగా ఇదైతే అనిపిస్తుంది. సో మరి ఇప్పటి వరకు ఓజీ సినిమాకి సంబంధించి ఇదొక ముంబై బ్యాక్ డ్రాప్ అంటున్నారు, అదేవిధంగా గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ అంటున్నారు. ఖచ్చితంగా ఇదొక థ్రిల్లర్గా ఉంటుంది, యాక్షన్గా ఉంటుంది అనే విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి క్యారెక్టర్లోనే చూడాలి అని ఫ్యాన్స్ అందరికి ఎప్పటి నుంచో కూడా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా ఓజీ ఓజీ అని అరవడం, ఇక్కడ ఏ సభకి వెళ్ళినా, అది రాజకీయ సభ కావచ్చు, సినిమా మీటింగ్ కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా ఓజీ 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 ఓజీ. సో మరి ఇదే అరుస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ తాజాగా వచ్చిన క్రేజీ న్యూస్ ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారి కోడలు ఇక్కడ ఓజీ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించబోతుంది అనేది న్యూస్ వినిపిస్తుంది. అయితే ఇక్కడ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి కోడలు అనుకుంటే మనకు నారా లోకేష్ గారి భార్య అనుకుంటారు, కానీ కాదు. అయితే నారా రోహిత్ గారు, చంద్రబాబు నాయుడు గారి తమ్ముడి కొడుకు నారా రోహిత్ గారికి కాబోయే భార్య సిరిలీల మాత్రం ఈ సినిమాలో నటించబోతుంది. అయితే నారా రోహిత్, సిరిలీల ఇద్దరు కూడా కలిసి ప్రతినిధి 2 సినిమా చేశారు. సో ఆ సినిమా తర్వాత ఇద్దరి పరిచయం కాస్త మంచి స్నేహంగా మారింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా, సో ఇప్పుడు ఆ ప్రేమ కాస్త పెళ్లి దగ్గర కూడా వచ్చేసింది. ఆల్రెడీ రీసెంట్గా ఇద్దరు కూడా ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకుందాము అనుకునే సమయానికి రోహిత్ గారి వాళ్ళ నాన్నగారు చనిపోవడం జరిగింది. సో మరి ఆ చావు వల్ల కొంచెం పెళ్లి అనేది వాయిదా వేసుకున్నారు. తొందరలోనే పెళ్లి కూడా కాబోతుంది. సో మంచి గుడ్ న్యూసే. కాకపోతే ఇప్పుడు ఇది ఒక మంచి క్రేజీ గుడ్ న్యూస్ అనే విధంగా అనుకుంటున్నారు. మరి తను సిరిలీల గారు ఓజీ సినిమాలో అది కూడా ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నారు. ఇప్పటి వరకు నారా ఫ్యామిలీకి, ఇటు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాల పరంగా ఎంత మంచి అనుబంధం ఉందో అక్కడ నారా లోకేష్ గారు కూడా అన్నలాగా భావిస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడా చూసినప్పుడు ఇటు ఆల్రెడీ సినిమా పరంగా కూడా వీళ్ళిద్దరు కలుస్తున్నారు అనే విధంగా చాలామంది ఈ యొక్క న్యూస్ని హ్యాపీగా షేర్ చేస్తున్నారు.